హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. క్రిస్మస్ పండుగను అధికారికంగా నిర్వహించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్న హరీష్ రావు. క్రిస్మస్ను అధికారికంగా నిర్వహించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రతి క్రిస్మస్కు పేద క్రిస్టియన్లకు గిఫ్ట్లు ఇచ్చారని చెప్పారు. గత 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో క్రిస్టియన్ సోదరులు సోదరీమణులకు కేసీఆర్ ఏం చేశారు, ఎంత బాగా చేసుకున్నారో అందరికీ తెలుసు. మెదక్ చర్చ్ 100 ఏళ్ల వేడుకలో హరీష్ రావు పాల్గొని ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ మెదక్ చర్చ్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 100 ఏళ్లుగా ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా మెదక్ చర్చ్ వర్ధిల్లుతుందని చెప్పారు. కలలో జగతికి శాంతి సందేశం అందించిన కరుణామయుడి గొప్ప ప్రార్థనా మందిరంగా ప్రఖ్యాతి గాంచిందని అన్నారు హరీష్ రావు. చర్చ్ నిర్మాణాన్ని ఇంగ్లాండ్కు చెందిన రెవరెండ్ చార్లెస్ వాకర్ 1914లో ప్రారంభించారని 1924 డిసెంబర్ 25న పూర్తయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి మనవడు పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. 1914లో మెదక్ ప్రాంతంలో తీవ్ర కరువు ఉండేది. ప్రజలు ఆకలితో అలమటించేవారు. చార్లెస్ వాకర్ కరువుతో అల్లాడుతున్న ప్రజలను చూసి చలించారు. ఉచితంగా కాకుండా ప్రజలకు పని చూపి వారి ఆకలి తీర్చాలని సంకల్పించారు. అలా వారి చేత యేసుక్రీస్తు మందిరం నిర్మిస్తూ వారి ఆకలిని తీర్చారు. చారిత్రకమైన ఈ చర్చ్ మెదక్ జిల్లాలో ఉండడం మనకే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. కేసీఆర్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. గత 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో క్రిస్టియన్ సోదరులు సోదరీమణులకు కేసీఆర్ గారు ఏం చేశారు, ఎంత బాగా చేశారనేది అందరికీ తెలుసు. క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించి ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ను అధికారికంగా జరిపిన ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్. క్రిస్మస్ డే మరుసటి రోజు జరుపుకునే బాక్సింగ్ డేను సెలవుగా ప్రకటించారు. అంటే డిసెంబర్ 25తో పాటు 26న కూడా ఘనంగా పండుగ జరుపుకునేలా 2 రోజులు సెలవులు ఇచ్చారు. ప్రతి క్రిస్మస్ పండుగ నాడు పేద క్రిస్టియన్స్లకు గిఫ్ట్లు ఇచ్చారు కేసీఆర్. ఒక మతమని కాదు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు ఇలా అన్ని మతాలను సమానంగా గౌరవించి వారు సంతోషంగా జీవించేలా చేశారు. అన్ని వర్గాలు బాగున్నాయి కాబట్టే హైదరాబాద్ తెలంగాణ భిన్నత్వంలో ఏకత్వం అనడానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. శాంతి, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వమానవాళి ఆచరణీయం. ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆ యేసును ప్రార్థిస్తున్నాను. మరొకసారి క్రిస్టియన్ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని హరీష్ రావు అన్నారు. ప్రజలు కుల మతాలకు అతీతంగా అందరూ సంతోషంగా జీవించాలని, ఇంకా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని, ఆ యేసు ప్రభు దీవెనలు ఈ ప్రాంత ప్రజలందరికీ ఎల్లవేళలో ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ మోనికా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ.